హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ పిల్ల అఫీషియల్ ఛానల్. సో ఈ రోజు మేము ఈవినింగ్ అలా బయటికి వెళ్ళబోతున్నాము అనమాట. సో ఎక్కడికి వెళ్ళబోతున్నాము చూపిస్తాను. సో ఇప్పుడే కిందికి వెళ్తున్నాం అనమాట. సో నడుచుకుంటూ వెళ్ళబోతున్నాం మనము కొంచెం దూరం. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. సో ట్యాంక్ బండ్ వెళ్ళబోతున్నాం అనమాట. అది చాలా అద్భుతం అనమాట. ఈవినింగ్ అందరూ వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు అక్కడికి. సో ఇంకా మేము కూడా అలా ఈవినింగ్ వెళ్తున్నాము. సో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. వచ్చామో లేదో అలా దూరం నుంచే ఫ్లాగ్ అయితే భలే కనిపిస్తుంది. నడుచుకుంటూ ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి మనకి ఒక రైట్ సైడ్లో చిన్న పార్క్ థీమ్ లాగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. బోటింగ్, ఇంకా ఫాస్ట్ బోట్ ఉంటుంది, ఇంకా బ్రిడ్జ్ మీద వాకింగ్ చేయడానికి ఉంటుంది. ఇంకొకటి అటు సైడ్ వెళ్తే ఒక రోప్ మీద సైక్లింగ్ చేయడానికి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా చిన్న పిల్లలకైతే చిన్న చిన్ని కార్స్, బైక్, స్కూటీస్ అలాంటివి తిప్పుతూ ఉంటారనమాట. లైక్ చార్జ్ చేస్తారు వాటికి. అలా ఈవినింగ్ టైం సన్సెట్ని చూస్తూ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ మనం అలా వాకింగ్ చేసుకుని వెళ్ళామంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో కవర్ చేసింది మాత్రం హాఫ్ ఆఫ్ ది ప్లేస్ మాత్రమే కవర్ చేశాను అనమాట. ఎందుకంటే మొత్తం కవర్ చేసే లోపు అయితే పవర్ అయితే కట్ అయిపోయింది. నైట్ టైం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటాయి. కాకుండా ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. మళ్ళీ ఆ లేక్ మీద నుంచి ఒక మంచి చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుందన్నమాట. నైట్ టైం అయితే మనకి లైటింగ్స్ అయితే వస్తాయి. అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ట్రీస్ మధ్యలోంచి చాలా బాగుంది గ్రీన్ గా. సో నైట్ టైం ఉండి లైటింగ్స్ వచ్చాక చూపిస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. దరిద్రం ఏంటో వద్దన్న ఫ్రెండ్ లాగా నా వెంటే వస్తుంది. ఎందుకంటే నేను ఆ రోజు వెళ్ళిన రోజే పవర్ కట్టింది అనమాట లకారంలో. మళ్ళీ ఆ రోజు ఇండిపెండెన్స్ డే అనమాట. ఆ వాటర్లో స్ప్రింగ్ వాటర్ లాగా చాలా బాగా వస్తుంది. నేషనల్ సాంగ్స్ పెట్టేసి ఇంకా వాటర్ షో టైప్. కరెంట్ కట్టింది కాబట్టి ఏం మీకు చూపించలేకపోయా. అండ్ అలాగే నేను కూడా చూడలేకపోయా. వెళ్ళక ఒక రోజు అంటూ వెళ్తే ఇలానే జరుగుద్దేమో. సో బోర్ కొట్టిన ప్రతిసారి మేము ఈ లకారంకి అయితే వస్తూ ఉంటాను అనమాట. ఇప్పటికీ ఎన్నిసార్లు వచ్చినో నాకే తెలియదు. అదేంటో కానీ ఎన్నిసార్లు వచ్చినా, ఎంత అలవాటు ప్లేస్ అయినా సరే, వచ్చిన ప్రతిసారి నా కళ్ళకి ఇది కొత్త ప్లేస్ లాగే కనిపిస్తుంది. అంతే కదా మరి. మనకి చాలా నచ్చిన ప్లేసెస్ కానీ, చాలా నచ్చిన థింగ్స్ కానీ మన కళ్ళకి ఇప్పుడు కొత్త వాళ్ళలాగే కనిపిస్తాయి. మనకి నచ్చినవి ఎప్పుడు బోర్ కొట్ట కూడా ఇప్పుడే అర్థం అవుతుంది. ఇంట్లోనే ఉంటే మనకి ఏమీ అర్థం కాదు. అలా బయటకు వెళ్ళి నేచర్ ని చూస్తేనే కదా మనకి బయట ప్రపంచం అర్థం అవుతుంది. ఇందాక నేను చెప్పినట్లయితే వాటర్ నుంచి స్ప్రింగ్ షో వస్తుందని చెప్పినా కదా. సో అదే ఈ ప్లేస్ అనమాట. అందరూ ఇక్కడికి 7 ఆ టైం కాగానే చీకటి పడిపోగానే లైట్స్ ఆన్ చేసేసి మ్యూజిక్ స్టార్ట్ చేసి వాటర్ షో లాగా పెడతారు. చాలా బాగుంటుంది. ఇక్కడ ఇలాంటి అక్కడక్కడ చిన్న హౌసెస్, హట్స్ లాగా ఉంటుంది. అంటే అలా అందరూ కూర్చునేలాగా. మధ్యలో నేను చూస్తుంటే నేను ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్టు ఉంది కదా. కాదు, అది నేను నా వాయిస్ రికార్డ్ చేస్తాను. బట్ అదంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను, బట్ నేను అదంతా క్యాన్సిల్ చేస్తాను. ఎందుకంటే ఇందాక నేను ఫ్లాగ్ చూపించిన దగ్గర దాని కింద అయితే బ్లైండ్ పీపుల్ అక్కడ కొంతమంది సాంగ్స్ పాడుకుంటూ అలా ఉన్నారనమాట. సో మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కదా మన యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఏమవుతుందో అని నేను అదంతా మ్యూట్ చేసేసి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అలా ప్రశాంతంగా లైక్ చుట్టూ అలా వాకింగ్ చేస్తున్నాం అనమాట. స్మాల్ క్యూటెస్ట్ బ్రిడ్జ్ అయితే మనకైతే కనిపిస్తుంది. నడుచుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోతే మనకు ఒక పార్క్ అయితే కనిపిస్తుంది. ఎక్సర్సైజ్ థీమ్ ఉంటుంది. చిన్నపిల్లలకి పార్క్ ఉంటుంది అనమాట. అసలు సెన్సిటివ్గా ఎలా ఉంటారో తెలుసా? ఏంటి సడన్ గా టాపిక్ చేంజ్ అయింది అని అనుకుంటున్నారా? ఏదో అలా చెప్పాలనిపించింది. సో మై సైడ్ ఒపీనియన్ లా మనం జనాల మధ్యలోకి వెళ్ళకపోవడం, లేదా జనాలు మన దగ్గరికి రాకపోవడం, అదంతా చూసిన తర్వాతకి మనం ఒక్కళ్ళొక్కళ్ళనే ఉండిపోవడం,
అవన్నీ మనం సెన్సిటివ్గా అవ్వడానికి రీజన్ అవుతాయి. ఎందుకంటే యాజ్ ఎ వి ఆల్ హ్యూమన్స్గా మన లైఫ్లో ఏదో ఒక చోట్లో ఏదో ఒక పార్ట్లో సెన్సిటివ్ ఇష్యూ అయితే ఉంటుంది. మనం ఎలా ఉన్న పీపుల్ అయితే జడ్జ్ చేస్తారు. సో వాళ్ళందరినీ పట్టించుకోకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మన లైఫ్ కోసం మనం ఉండాలి. సో ఎప్పుడైతే జనాల మధ్యలోకి వస్తామో, ఎప్పుడైతే వాళ్ళ మాటలన్నిటికీ మనం అలవాటు అవుతామో, సో వాళ్ళన్నట్లుగా మనం అది కాదు అని మనం నిరూపించుకొని మనం స్టాండ్ తీసుకుంటాం కదా, అప్పుడైతేనే మనం స్ట్రాంగ్ అవుతాము. ఇక్కడ నేను ఫిజికల్ స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలని అని అనుకోవట్లేదు. మెంటలీ స్ట్రాంగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లైఫ్లో లాట్స్ ఆఫ్ పీపుల్, లాట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ అలాగే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ గుర్తుకొచ్చి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లైఫ్లో ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అండ్ అలానే ఎంజాయ్ చేస్తూనే ఉండమని చెప్పట్లేదు. ఏ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ సిచ్యువేషన్కి ఉండమని చెప్తున్నాను. ఐ మీన్ మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిని మనం ఫుల్ఫిల్గా చేస్తేనే మనకి అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది కాకుండా మనం వేరే వాళ్ళతోని కంపేర్ చేసుకొని అది ఇది అని అస్సలు కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఉంటుంది, బ్యూటిఫుల్ థింగ్స్ ఉంటాయి అండ్ వాళ్ళలో టాలెంట్ ఉంటుంది. సో వేరే వాళ్ళని చూసి ఎప్పుడు జడ్జ్ చేసుకోవద్దు, మనల్ని మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు వేరే వాళ్ళతో. ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ లైఫ్, హ్యాపీ ఫ్యామిలీ విత్ బ్యూటిఫుల్ మూమెంట్స్. ఇవి చాలు కదా ఈ లైఫ్కి, ఇంత బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటే చాలు. సో అది ఇంకా మేమైతే అలా వెళ్ళేసి ఇంకా చుట్టూ తిరిగే ఓపిక లేకైతే హాఫ్ ఆఫ్ ది వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. సో ఎవరో ఏదో అన్నారనేసి వాళ్ళన్న మాటలను పట్టుకొని మనం అలా కూర్చొని ఉండిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఎవరికి మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మనమేంటో మనకు తెలుసు, మన ఫ్యామిలీకి తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ప్రూఫ్ చేసినా చేయకపోయినా వాళ్ళ మీద మనకి వాళ్ళ మీద ఒకే ఒపీనియన్ ఉంటుంది. సో ఆ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మనకైతే ఉండొద్దు. ఇది పార్క్లోకి ఎంట్రన్స్ కాకుండా ముందు లకారం ముందు ఒక చిన్ని పార్క్ లాగా ఉంటుందన్నమాట. సో ఎవరైతే లైక్ అక్కడ బోర్ కొట్టేసి లైక్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడైతే చిన్నపిల్లలకి ఉంటుందన్నమాట. ఇది న్యూ పార్క్ అనమాట, న్యూగా బిల్డ్ చేశారు. ఈవెంట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఏమన్నా ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ఇంకా అలా వెయిట్ చేసి లైట్స్ ఆన్ టైంకి మీకు చూపిద్దాం అనుకున్నా. సో లైట్స్ ఆన్ చేసేసారు. ఇక్కడ మీకు అదే చెప్తున్నా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందని. సో ఏమైందంటే అలా ఒక 5 minutes ఉంది, మేము వీడియో షూట్ చేసుకునే లోపు పవర్ అయితే కట్ అయిపోయింది. ఇంకా మనం లోపలికి అలా బయట వాకింగ్ చేసుకుంటే అయితే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటే చూస్తున్నారు కదా, ఇక్కడ పవర్ అయితే కట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ఫ్రమ్ క్యూట్ పిల్ల ఆఫీషియల్.